ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందును సర్పము జిత్తులమారిది. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట్ట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనను మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రం మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసినచో మేము చనిపోదము అని దేవుడు చెప్పెను అని బదులిచ్చెను. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు, మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అగుదరనియు ఎరిగి ఆయన మీకు అటుల చెప్పెను అని అనెను. స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనపడెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తాను తిని తనతో పాటు ఉన్న తన భర్తకును ఇచ్చెను. అతడును తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. తాము దిశమలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. ఆ సాయంకాలమున దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినపడెను. వారు ఆయన కంటికి కనపడకుండా చెట్ల నడుమ దాక్కుకొనిరి. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి, నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనన్న పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన స్త్రీ ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఎంత పని చేస్తే కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతుకునన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు. మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగజేయుదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో వాని మడమ కరచెదవు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును, అతడు నిన్ను ఏలును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదనన్న చెట్టు పండును తింటివి. నీ వలన ఈ భూమి శాపం పాలైనది. నీవు బ్రతికనన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్ల పొదలను గచ్చ పొదలను మొలిపింతును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకుందువు. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపో వరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకుందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరికి
మట్టిలోనే కలిసిపోదు. ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను. ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవకు తొడిగాను. అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడులు గుర్తించి మా సాటివాడయ్యను. అతడిక చేయి చాచి జీవమిచ్చు చెట్టు పండ్లను కోసుకొని తిని శాశ్వతంగా బ్రతుకునేమో అనుకొనెను. కావున ఆయన ఏదెను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను. అతడు ఏ నేల నుండి తీయబడినో ఆ నేలను సాగు చేయుటకు అతనిని పంపివేశెను. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేశెను. ఆయన ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబు దూతలను గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. జీవమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవరిని రానియకుండుటకే దేవుడిట్లు చేసెను. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.